కాకినాడ సెజ్లో జరుగుతున్న అక్రమాలపై ఏపీ 24/7 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పటివరకు 6 ఎపిసోడ్లను చూసాం. మెలోడీ దోపిడీలో మరో కొత్త కోణం చాప్టర్ 7లో ఇప్పుడు చూద్దాం. అది చక్కని సముద్రం, సుదీర్ఘ తీర ప్రాంతం. దాని పక్కనే అందమైన బీచ్ రోడ్. ఆ రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే ఒకవైపు సముద్రం, మరోవైపు అందమైన తోటలు. ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక గ్రామం. ఆ గ్రామాల్లో తెలుగు నాగరికతను ప్రతిబింబించే ప్రజలు. గ్రామీణ వాతావరణంలో పల్లెటూరి కట్టు బొట్టు కట్టుబాట్లు, అమాయక జనం, అంతులేని అభిమానం, అంతకు మించి చుట్టుపక్కల పచ్చని పొలాలు, సర్వే తోటలు, జీడి మామిడి పంటలు, మామిడి చెట్లు, సపోటా మొక్కలు, ఇలా ఎక్కడ చూసినా గ్రామ సౌందర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అద్భుతాలకు కొదవలేదు, బతుకుదెరువుకు ఇబ్బంది లేదు. ప్రకృతి సిద్ధమైన పల్లె వెలుగులతో నిత్యం కళకళలాడుతుంది ఈ ప్రాంతం. ఒకరిపై ఒకరు మమకారంతో వెటకారం ఆడుకుంటారు. అసలే గోదావరి జిల్లా, ఆపై సముద్ర తీర ప్రాంతం, ఇక వెటకారానికి కొదువుండదు. కడుపు నింపుకోవడానికి చేతి నిండా పని. అదే కాకినాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా బీచ్ రోడ్లో తుని వరకు ప్రయాణం చేయొచ్చు. ఈ బీచ్ రోడ్డు వెంబడి ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంబడి ఉన్న భూములపై కబ్జా కోరులు కన్నేశారు. అంతే, సెజ్ తీసుకొచ్చి చిచ్చు రేపారు. పల్లె ప్రాంతాలను సముద్రంలో తిమింగలాల్లా తీరంలో భూములను మింగేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. గ్రామీణుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. బతుకులను కూలుస్తున్నారు. జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. కనీసం ఏ పంట పండని భూములను మాత్రమే ఎస్సీజెడ్లు తీసుకోవాలనే నియమం ఉంది. కానీ ఈ ప్రాంతంలో భూములు ఎందుకు పనిచేయవనే ఒక నివేదికను అధికారులు, ఇక్కడ బడాబాబులు కుమ్మక్కై తయారు చేశారు. కానీ ఈ ప్రాంతంలో చూస్తుంటే ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నేలగా చెప్పవచ్చు. ఉండడానికి ఇసుక పర అయినప్పటికీ ఇక్కడ సర్వే తోటలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరి కూడా పండుతుంది. అలాంటి ఈ ప్రాంతంలో అనేక సాగు భూములను, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే భూములను, కొన్ని కుటుంబాలు బతుకుతున్న భూములను అడ్డగోలుగా లాక్కున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎస్సీజెడ్ ప్రాంతంలో ఉన్న భూమే. ఈ భూమిలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ అద్భుతమైనటువంటి సర్వే తోట ఉంది. దీని మీద ఎకరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు. అలాంటి ఈ పంట నాశనం చేసేందుకే ఈ ఎస్సీజెడ్ వచ్చింది. ఇలా కొన్ని వందల ఎకరాలను లాక్కున్నారు. దాదాపు 10,500 ఎకరాలు కావాలంటూ నివేదిక తయారు చేశారు. ఇప్పటికే 8,000 ఎకరాలకు పైగా లాక్కున్నారు. ఇంకా ఎంత భూమి లాక్కుంటారు? ఇంతకీ లాక్కున్న భూమిలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే కనీసం 2-3 పరిశ్రమలు కూడా కనిపించడం లేదు. అసలు ఉన్న భూముల్లో పరిశ్రమలు స్థాపించకుండా ఇంకా భూములు కావాలంటూ లాక్కుంటున్నారంటే బడాబాబులు, అధికారులు చేస్తున్నటువంటి ఈ భూదందా ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. విలువైన సంపద, అందమైన నాగరికత ఉన్న ఈ ప్రాంతంలో కేఎస్సీజెడ్ రూపంలో బడా వ్యాపారులు అక్రమాలకు తెరతీశారు. ఎస్సీజెడ్ పేరుతో భూములను మింగేస్తున్నారు. కాకినాడ ఎస్సీజెడ్ అక్రమాలపై ఏపీ 24/7 వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. ఎస్సీజెడ్ ఏర్పాటు చేయాలంటే అక్కడ భూములు పంట పొలాలు అయి ఉండకూడదు.
బీడు భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పచ్చని పొలాల జోలికి పోకూడదు. కానీ ఈ ప్రాంతంలో అన్ని బంజరు భూములని చెప్పి నివేదిక ఇచ్చి సెజ్కు డీవో తెచ్చుకున్నారు. వచ్చిన డీవోలో ఉన్న భూములు కాకుండా వేరే ప్రాంతంలో ఉన్న భూములను సేకరించి పనిలో పడ్డారు. ఇక్కడ అన్ని బంజరు భూములని చూపించారు. అంతేకాదు అతి తక్కువ ధర ఉంటుందని, అంతా ఇసుక భూములని చెప్పారు. దీంతో కాని సెజ్కు అనుమతి తెచ్చుకోవడం, భూములను లాక్కోవడం దశాబ్దన్నరగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఓ అరాచక క్రీడ. కానీ ఇక్కడ పచ్చని పొలాలు ఉన్నాయి, వర్షాధారంతో వరి పండిస్తున్నారు. అంతేకాదు పైనుంచి వచ్చే చిన్న చిన్న కాలువల ద్వారా నీటిని తీసుకొని వరిని పండిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో అత్యధిక భూమి మంచి ఆదాయాన్ని తీసుకొస్తుంది. ఈ ప్రాంతంలో అత్యధికంగా సర్వే తోటలు ఉన్నాయి. భారీగా ఈ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడే ఉన్నాయి. అదేవిధంగా సపోటా తోటలు, మామిడి తోటలకు కూడా కొదువేలేదు. ఇక అక్కడక్కడ కూరగాయలు, ఇతర పంటలు కూడా పండిస్తున్నారు. దీని ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు సెజ్కు సేకరిస్తున్న గ్రామాల్లో రైతులంతా చాలా సుభిక్షంగా పంటలు పండించుకుంటున్నారు. అదేవిధంగా కూలీలు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఖాళీ భూములుండొచ్చు. వాటిని చూపించి ఈ పంటలన్నింటినీ మింగేస్తున్నారు బడాబాబులు. దీంతో 12 గ్రామాల్లో అల్లకల్లోలం మొదలైంది. ఏం లేకుండా చేశారండి. మాకు 2 గేదెలు మేపుకునే వాళ్ళు అండి. ఆ గేదెని కూడా మేపని దారి లేకుండా చేశారండి. అక్కడికి వెళ్తే ఎండ తగులుతున్నారండి పోలీసు వాళ్ళు. దోణ మేపకానికి ఏ దారి లేదండి. ఏం చేయండి, ఏ దారి కాపాడలేదు. వాళ్ళు అలాగా వెళ్తే తౌలిపోవడం, కొట్టడం, జైల్లో పెట్టడం, ఈ రకంగా నానాచారణాలు చేస్తున్నారండి. మాకు ఎటు దారి లేదు. ఉద్యోగాలు అన్నారు, అది అన్నారు, ఏమన్నారు. మన కుర్రోళ్ళు సైకిల్ వేసుకుని మేస్త్రుల పనులు పోతున్నారండి, ఏ దారి లేక. అంతేకాదు ఇక్కడ రైతులంతా దిక్కులేని వారైపోతున్నారు. జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు రైతులుగా ఉన్నవారు ఇప్పుడు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గ్రామాల్లో కనీసం కూలి దొరకడం లేదు. పంటలన్నీ కబ్జాదారులే మింగేస్తున్నారు. సంవత్సరాలు అందండి ఇవాళ ఎస్ఎస్ఎడ్ తీసుకుని ఇదే ఎస్ఎస్ఎడ్ ఇవాళకి రైతు ఏ కూడి లేకుండా ఉన్నాడండి. ఉంటే ఏ దారి లేదండి. తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇవాళ 13 సంవత్సరాలకి మాకేం డబ్బులు ఇవ్వలేదండి సార్. మాకేమీ ఇవ్వలేదండి. ఇవాళ కూడా పోలీసులు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు ఎవడో మమ్మల్ని పట్టించట్లేదండి. ఇలా బాధపడుతున్నామండి. మమ్మల్ని దారి చేసి రైతు ఎవడో మమ్మల్ని ఏం ఆనుకునే వాళ్ళు ఎవరు లేరండి. మేము ఇలా లోడ్లను తిరిగి బతుకుతున్నామండి. నిజంగా ఉద్యోగం చేసి ఆయనలో మాట్లాడకూడదు కదండి. అది ఏమన్నా మీకు ఏమన్నా తెలిసామని చెప్పండి. ఇంత భూమి తీసుకున్నారని మీకేమన్నా మీ న్యూస్కి ఏమన్నా గవర్నమెంట్ రాజకీయ నాయకులు 3 ఎమ్మెల్యేలు మారారండి. అనిచెట్టి బిలాబ్బారెడ్డి, నాగలపల్లి, తర్వాత వంగ గీత, వర్మ గారు. మా రైతులకి ఏం న్యాయం చేశారని చెప్పానండి 3 కూడా. తర్వాత డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారో మీరు తెలుసుకుని మాకు చెప్పాలా. ఈయన 3 ఈ 13 సంవత్సరాల నుంచి మారి హార్డ్వేర్లు మా రమణకపేట కానీ ఈ భూమికి. ఇప్పుడు రైతులను కనీసం పొలాల వైపు కన్నెత్తి కూడా చూడనీయడం లేదు. దీంతో గ్రామాల్లో రైతులు, ఇటు కూలీల బతుకు తెరువు కూడా కష్టమవుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే భూములన్నీ తీసేసుకుంటున్నారు. కానీ గ్రామం ఉంటుంది. మరి ఆ గ్రామంలో ప్రజలంతా ఎలా బతకాలి, దేనిపై ఆధారపడి బతకాలి అనేదే ఇప్పుడు ప్రశ్న. రైతులు ఆందోళనలో ఉన్నారు. కూలీలు ఊరు వదిలి వలసపోతున్నారు. ఎక్కడ బతకాలో తెలియదు, ఎందుకు బతకాలో తెలియదు. నిన్నటి వరకు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతులు ఇప్పుడు పని లేకుండా పోయారు. మా ట్రాక్టర్లతో మేము ఇసుక తోలుకొస్తుంటే ఆ ట్రాక్టర్ల మీద కేసులు పెట్టేసి ఆ పశువుల దగ్గర ఇసుక మకాంలోకి ఇసుక తోలుకుంటున్నారా అని ముందు ఈఆర్ఓలు వాళ్ళు వచ్చి చెప్పినా వినిపించుకుని ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు వెళ్ళి సీజ్ చేసేసి నెల రోజులు ఆ ఇసుక తొట్టితోటి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ట్రాక్టర్ ఉంచేసి కోర్టు కట్టి ఎన్ని ట్రాక్టర్లనే అందరి మీద ఆ ట్రాక్టర్లు అందరి మీద రైతులు భూములు దున్నుతున్నారని. ఇప్పుడు మా ఊళ్ళో ఒక టెంట్ కానీ, వంట సామాన్లు కానీ మేము టమ్కేస్తారు పల్లెటూళ్ళలో
ప్రజలకి టముకేస్తారు ఏదైనా జరిగితే. ఆ టముకేసి వాళ్ళు కానీ మీరు ఎవ్వరు కూడా రైతులకి సహకరించొద్దు అని వాళ్ళని బెదిరించేయడమే. మా ఇళ్ళ దగ్గర ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు హౌస్ అరెస్ట్కి 2-3 రోజుల నుంచి ముందే తిరిగి ప్లాన్ చేసుకుని వచ్చి మా ఇళ్ళ దగ్గర అరిగి మీద పోలీసులు కూర్చోవడం. అరిగి మీద పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి రైతు ఇంటి దగ్గర పోలీసులు కాపలా ఉండి పని ఇది ఏమన్నా. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల కోర్టులో కేసు వేస్తే రైతుల్ని క్రిమినల్గా చూడొద్దు, రైతుల్ని ఒక బందుపోటుగా చూడొద్దు. రైతుని రైతులాగా చూసి రైతు ఇష్టపడితేనే చేయండి మీరు అభివృద్ధి అని చెప్పితే అది 3 సంవత్సరాలు దాని టైం అయిపోయింది. ఒక చట్టం చేస్తే అది టైం అయిపోవడం ఏంటండి? చట్టానికి దేనికన్నా టైం అయిపోవడం ఉంటుందా? అది మార్చేస్తే దానికంటే ఇంకా మెరుగ్గా మార్చాలి చట్టాన్ని. ఇప్పుడు 1894 చట్టం మార్చి 13వ సంవత్సరం మెరుగైన చట్టం తీసుకొచ్చారు. దానికంటే అది లేకపోతే దాన్ని ఇంకా మెరుగ్గా మార్చాలి కానీ తీసేనాక వీళ్ళెవడ చట్టాన్ని. అలాంటి దుర్మార్గమైన దేశంలో ఎందుకు మనం రైతులుగా ఉండాలా అని మా ఆవేదన. అది ఇలా పచ్చని పొలాలను లాక్కునే ప్రయత్నంలో గ్రామ సీమల జీవనాన్ని దెబ్బతీస్తున్నారు. రైతుల బతుకులను నడి రోడ్డుపై వేస్తున్నారు. నాగరికతను నాశనం చేస్తున్నారు. సామాన్య జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ప్రశ్నించే వారిని దొంగలుగా చేసి చూపిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. తీర గ్రామాలను మింగేసే ప్రయత్నంలో ఎన్నో దారుణమైన నిర్వాకాలు చేస్తున్నారు. దీనిలో అందరికీ వాటా ఉంది.